హాయ్ అండి, స్వరలు తీసుకున్నామండి. ఎదకండి మచిలీపట్నం మార్కెట్లో స్వరలు తీసుకుని వాళ్ళ దగ్గరే బాగు చేయించేస్తున్నామండి. తీసుకొచ్చిన తర్వాత అవి గడ్డలో ఉడకబెడుతున్నానండి. చాలామంది గడ్డలో పెట్టరు, కొన్ని పాతకాలంలో మాత్రం అమ్మలు అప్పుడు గడ్డలోనే పెట్టేవాళ్ళండి. అందుకే గడ్డలో పెడుతున్నానండి. ఇడ్లీ పాత్రలో గడ్డ పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాంట్లో సొరలను పెట్టేసి ఉడకనిచ్చేసానండి. అది కూడా అలా పెట్టాను. ఆ ప్లేట్ తీసి గడ్డి పడేయటమేనండి. అదికండి ఆ సొరల మీద ఉన్న తోలు మొత్తం తీసేసేయాలండి. చేయటం వరకే కొంచెం కష్టం అండి సొర కర్రీ వండుకోవడానికి. తర్వాత చాలా తేలికండి సొర పిట్టు వండుకుంటాం. దాంట్లో ఉన్న తోలును మొత్తం తీసేయాలండి. తీసేసుకున్న తర్వాత అలా ఉంటుందండి. వాటిని కూడా ఒకసారి కడుక్కోవాలండి. కడిగిన తర్వాత అదిగోండి మనం ఆ పిట్టులాగా చేసుకోవాలండి. దాన్ని పుల్లాగా చేసేసుకోవాలండి. ఆ సొర మొత్తం అందుకని అలా పొరుట్లాగా చేసుకోవాలండి. కోడిగుడ్డు పొరుటు ఎలా ఉంటుందో అలా వండుకోవాలండి కర్రీని. అదిగోండి అలా పొడిలాగా చేసేసుకోవాలండి. అది ముళ్ళు కూడా అన్నీ వేసేసుకోవాలండి. దీంట్లో ఏది పడేసేది ఉండదండి. దాంట్లోనే కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ముందుగానే. దీన్ని సొరపిట్టు అంటారండి. ఆ ముళ్ళలతో సహా అన్నీ కలిపేసుకోవాలండి. అలా పూర్తిగా కలుపుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిబందు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర, అంతేనండి. ఒక బాండి పెట్టుకుని ఆ బాండిలో నూనె పోసుకోవాలండి. ఈ కర్రీకి నూనె ఎక్కువే పడుతుందండి. అది కొన్ని ఉల్లిపాయ ముక్కలు వాటిని వేసేయాలి. మా ద్వారగా వేపేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని. అది కొన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాంట్లోనే కొంచెం ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క వేసానండి. ఇంకా అంతేనండి, అసలు ఏమీ వేయక్కర్లేదండి. దాంట్లో చాలా తేలిగ్గా వండేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మనం ఆ సొరపిట్లో ఉప్పు కారం వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయల్లో కొంచెమే పడుతుందండి. సాల్ట్ కానీ కారం కానీ పసుపు కూడా వేసుకోవాలండి. అలా ద్వారగా వేపిన తర్వాత ఉల్లిబందు వేయాలండి. ఈ కూర టేస్ట్ అలా ఉల్లిబందేనండి. బాగా కలిపేసుకోవాలండి కర్రీ మొత్తం. అదిగోండి
ఇలాగేనండి మనం కలుపుకున్న సొరపెట్టి అలా పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుందండి. దాంట్లోనే మళ్ళీ ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో కొంచెం కారం వేస్తున్నానండి. అదికోండి సొరపెట్టిని దాంట్లో వేసేస్తున్నానండి. ఆ సొరపెట్టి వేసేస్తున్నాము, దాన్ని శుభ్రంగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా తేలిక అయిపోద్దండి సొరపెట్టు కర్రీ. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకి అసలు మచిలీపట్నం సైడ్ వాళ్ళకి అసలు అందరికీ తెలుసండి సొరపెట్టు. దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అంతేనండి, కర్రీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి కర్రీ. అయిపోయిందని ఒక బౌల్లో తీసేస్తున్నానండి కర్రీ. అదికోనండి అయిపోయింది కర్రీ. చపాతీలోకి వేసుకొని తింటున్నామండి. అంతేనండి, సొరపెట్టు కర్రీ.